ఒక అడవికి దగ్గర్లో ఉన్న గ్రామంలో కార్తిక్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ ధైర్యం ఎక్కువ. ఒకరోజు కట్టెలు తెచ్చుకోవడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న సింహపు పిల్ల గాయపడి పడి ఉంది. కార్తిక్ దాన్ని చూసి మొదట భయపడ్డాడు, కానీ వదిలిపెట్టలేదు. నెమ్మదిగా దగ్గరకు వెళ్లి తన దగ్గర ఉన్న గుడ్డతో గాయం కట్టాడు. కొద్దిగా నీళ్లు కూడా ఇచ్చాడు. గ్రామానికి వెళ్లి ఈ విషయం చెప్పగానే అందరూ అతన్ని మందలించారు. అది సింహం, దాని దగ్గరకెందుకు వెళ్ళావు? పెద్దదైతే నిన్నే తింటుంది అని భయపెట్టారు. మరికొందరు ఇది నీ వల్ల కాదు అని ఎగతాళి చేశారు. కార్తిక్ ఒక్కసారి అందరికీ వివరించాలనుకున్నాడు, కానీ ఆగిపోయాడు. నన్ను నమ్మేవాళ్లు నా పనిని చూసి అర్థం చేసుకుంటారు, నమ్మని వాళ్ళు ఎంత చెప్పినా వినరు అని అనుకుని ప్రతిరోజు ఆ సింహపు పిల్ల దగ్గరకు వెళ్లి దాన్ని చూసుకునేవాడు. కొన్ని రోజుల్లో దాని గాయం మానిపోయింది. అప్పుడు కార్తిక్ ప్రేమగా దాన్ని నిమిరి అడవిలోకి స్వేచ్ఛగా వదిలేశాడు. సింహపు పిల్ల కొద్దిసేపు వెనక్కి తిరిగి అతన్ని చూసి ఆ తర్వాత అడవిలోకి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయింది. కొన్ని రోజులకు అది బలంగా పెరిగింది. ఒకరోజు కార్తిక్ మళ్లీ కట్టెల కోసం అడవికి వెళ్లాడు. అకస్మాత్తుగా కొన్ని నక్కలు అతన్ని చుట్టుముట్టి తరుమడం ప్రారంభించాయి. భయంతో కార్తిక్ తప్పించుకునే మార్గం లేక నిలిచిపోయాడు.